తెలుగుదేశం పార్టీకి జనసేన వాళ్ళిద్దరు పొత్తులు నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్తూ వచ్చా. వాళ్ళ దానికి సర్టిఫికెట్ రాధాకృష్ణ గారు కూడా ఇచ్చారు. ఏమనంటే వాళ్ళకి సంబంధించినటువంటి సీట్లది ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అని, బీజేపీకి కూడా తెలుసు వాళ్ళ సీట్లు ఏంటి అన్నది కూడా రాధాకృష్ణ గారు ఇచ్చేశారు. కాబట్టి మనం చెప్తున్నది నిజమే అన్నటువంటిది అర్థమైపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా సీట్లు అనౌన్స్ చేయకుండా, ఎందుకంటే సీట్లు అనౌన్స్ చేసేస్తే ఘర్షణలు వస్తాయి పార్టీల్లో, ఒక పార్టీ మీద ఇంకో పార్టీకి, అట్లాగే ఒక పార్టీలోనే తిరుగుబాట్లు వస్తాయి. కాబట్టి ఆయా అభ్యర్థులకు మాత్రం చెప్పేస్తున్నారు. చివరి ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోయేదాకా కూడా ఈ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు 3 ఎంపీ సీట్లు దాదాపుగా ఖరారు అయిపోయినట్లే. బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ నియోజకవర్గం కాబట్టి నందిగం సురేష్ క్రిందసారి వైసీపీ తరపున గెలిచినటువంటి ఆ నియోజకవర్గం నుంచి ఇప్పుడు దగ్గుమళ్ళ ప్రసాదరావు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. దాదాపుగా ఆయనది ఖాయమైపోయింది.